అనేది ప్రతి ఉద్యోగి ఆలోచించాలి. ఇప్పుడున్న ఉద్యోగులతో పాటు పెన్షన్స్ కూడా రావాల్సింది 13 లక్షల ఉద్యోగాలు, 13 లక్షల ఉద్యోగులు. వీళ్ళలో రిటైర్మెంట్కి వచ్చి 13 లక్షల ఉద్యోగుల సమూహం. వీళ్ళు రిటైర్ అయిపోయే వాళ్ళకి మనం సిపిఎస్ మేము అమలు చేస్తామని చెప్పిన వ్యక్తి. నేను ఈరోజు ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కువ మాట్లాడను. మేము కనుక ప్రభుత్వంలో కనుక రాగలిగితే ప్రతి ఉద్యోగికి సిపిఎస్ని ఎలా రద్దు చేయాలని చెప్పి పెద్దలందరితో కూర్చొని సంప్రదింపులు జరిపి వీళ్ళలాగైతే నేను మోసం చెయ్యం. మీకు సిపిఎస్ తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రం సమస్య కాదు అని నేను తెలుసుకునే మాట్లాడుతున్నా. కానీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, నేను అన్నం తింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ ఇస్తే మా నాన్న జీతం మీద మేము చదువుకున్నాం, పెరిగాం. అందుకని ప్రభుత్వ ఉద్యోగి మా కొడుకుగా చెప్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి ఈ రోజుకి మా అమ్మ మా నాన్న పెన్షన్లోంచి కొంత డబ్బు తీసుకెళ్ళి జనసేన పార్టీకి ఇస్తే 10,000 15,000 సంవత్సరానికి కోసం 25,000. అందుకే నాకు కృతజ్ఞత చెప్తున్నాను. పదవి విరమణ చేసిన రైతులకి సిపిఎస్ రద్దు చేయడానికి నా వంతు కృషి నేను సంపూర్ణంగా చేస్తాను. మీ కన్నీరు తుడవాలనే నాకు ఆకాంక్షని, నా దిశగా అడుగులేస్తాను. మీకు ఆ శక్తిని ఇవ్వండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.